భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 93% పోస్టులు ఖాళీ. ఉన్నత విద్యా సంస్థల్లో భర్తీ కాని ఎస్టీ రిజర్వ్డ్ పోస్టులు, ఖాళీగానే ఎస్సీ ఓబీసీ ఉద్యోగాలు. రిజర్వేషన్ల అమలుకు ఒక వ్యూహం ప్రకారం కేంద్ర ప్రభుత్వం గండి కొడుతోందా? వివిధ ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తాజా గణాంకాలు పరిశీలిస్తే అటువంటి అనుమానమే కలుగుతోంది. సాక్షాత్తు లోక్సభలో కేంద్ర మంత్రులు అందించిన వివరాల ప్రకారమే సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు పలు ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన వేలాది ఉద్యోగాలు భర్తీకి నోచుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎస్టీలకు రిజర్వ్ చేసిన ప్రొఫెసర్ పోస్టు 93% భర్తీ కాలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ సోమవారం లోక్సభలో తెలిపారు. అదేవిధంగా ఐఐఎంలలో ఎస్టీలకు రిజర్వ్ చేసిన వాటిల్లో 80% ఇంకా ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 3 కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు రిజర్వ్ చేసిన ఫ్యాకల్టీల్లో సగానికి పైగా స్థానాలు ఖాళీగానే ఉన్నాయని, ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేసిన వాటిల్లో 40% పైగా భర్తీ కాలేదని తెలిపారు. ముఖ్యంగా ఐఐఎంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇక్కడ 60% పైగా ఎస్సీ ఓబీసీల రిజర్వ్ చేసిన స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఎస్టీలకు రిజర్వ్ చేసిన వాటిల్లో 80% పైగా భర్తీ కాలేదు. సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల స్థాయిలో ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి తెలిపారు. 42 యూనివర్సిటీలలో 700కి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానాలను ఎస్టీలకు, ప్రొఫెసర్ల విషయానికి వస్తే ఎస్టీ అభ్యర్థులకు 137 స్థానాలు కేటాయిస్తే కేవలం 9 మాత్రమే భర్తీ చేశారు. అంటే 93% పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీల్లోని 1062 మంది ప్రొఫెసర్లలో 1% కన్నా తక్కువ మందే ఎస్టీలకు చెందిన వారు ఉన్నారు. అలాగే ఓబీసీలకు 2206 అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానాలు రిజర్వ్ చేయగా వాటిలో 64% భర్తీ అయ్యాయి. ఓబీసీలకు రిజర్వ్ చేసిన 378 ప్రొఫెసర్ స్థానాల్లో 5% కన్నా తక్కువే భర్తీ అయ్యాయి. మొత్తం పోస్టుల భర్తీ ఇలా: దేశవ్యాప్తంగా ఉన్న 42 సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎస్టీల కోసం 3135 పోస్టులు కేటాయించగా 1320 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీలకు సంబంధించి 5714 పోస్టులు కేటాయించగా 2255 భర్తీకి నోచుకోలేదు. ఓబీసీ పోస్టులు 7589 ఉండగా వాటిలో 3949 పోస్టులు భర్తీకి దూరంగా ఉన్నాయి. ఐఐటీల్లోని నాన్ ఫ్యాకల్టీ విభాగంలో ఎస్టీలకు 410, ఎస్సీలకు 901, ఓబీసీలకు 1291 పోస్టులు కేటాయించగా 193, 325, 539 పోస్టులు భర్తీ కాలేదు. మొత్తం మీద వివిధ ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ఎస్టీలకు 3921 పోస్టులు కేటాయించగా 1686 ఖాళీగా ఉన్నాయని, ఎస్సీలకు 7409 పోస్టులు కేటాయించగా 2847 భర్తీ కాలేదని, ఓబీసీలకు 9960 పోస్టులు కేటాయించగా 5142 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. మరి ఉన్నత విద్యా సంస్థల్లో 93% పోస్టులు అనేవి రిజర్వ్డ్ వర్గాలకు చెందినటువంటివి ఖాళీగా ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ఎన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి అనే సమాచారం మనకి ఇక్కడ అర్థమవుతోంది. మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పటికప్పుడు నియమించకుండా కేంద్ర ప్రభుత్వం తత్సరం చేస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏకీకృత సర్వీస్ సమస్యలు పరిష్కరించాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యతో ఉపాధ్యాయ సంఘాలు భేటీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఏకీకృత సర్వీసుల సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ప్రజా ప్రతినిధులు ఇక్కడ వెంకయ్య నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఉపాధ్యాయ సమస్యలను ఏకరువు పెట్టి వినతి పత్రం సమర్పించారు. గతంలో వెంకయ్య కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చొరవతోనే రాష్ట్రపతి గెజిట్ విడుదలైందని, అయితే సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానంలో కొన్ని అంశాలు అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్ల వేతలు. కొన్ని జిల్లాల్లో నేటికీ అందని పెన్షన్లు, వైద్యానికి నిరాకరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు, కరువు భత్యం కూడా అందక బతుకు భారం.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో పెన్షన్లు చేతికి అందకపోవడంతో బతుకు భారంగా జీవనం సాగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఫిబ్రవరి నెల పెన్షన్ అందకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ విరమణ అయి ప్రశాంతంగా జీవనం గడిపే పరిస్థితుల్లో కనీసం అనారోగ్యం వస్తే వైద్యానికి కూడా కార్పొరేట్ ఆసుపత్రులు నిరాకరించడంతో పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వం తాత్కాలిక భృతిని 2019 ఏప్రిల్లో ప్రకటించింది. అయితే ఇందులో 3 నెలల కోత విధించి జూలై నుంచి అమలు చేస్తున్నారని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ అసోసియేట్ అధ్యక్షుడు ఐ లక్ష్మీనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018 జూలై 1వ తేదీ నుంచి ఉద్యోగులకు పెన్షన్లకు కొత్త స్కేళ్లు మంజూరు చేయాలని ఉద్యోగ సంఘాలు వినతి పత్రాలు అందజేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో పెన్షన్ అయినా చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసి విన్నవించామని చెప్పారు. ఫ్యామిలీ పెన్షనర్లు కనీసం మందులు కొనుక్కోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని, పెన్షనర్ల నుంచి ప్రభుత్వం వారి గ్రేడ్లను బట్టి 225 నుంచి 300 రూపాయల చొప్పున వేతనాల నుంచి మినహాయిస్తున్న ఆరోగ్యశ్రీ లేదా ఈహెచ్ఎస్ కింద వైద్యం అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని, దీంతో ఆర్థికంగా ఆరోగ్యపరంగా పెన్షనర్లు కుంగిపోతున్నారని వివరించారు. నేటి నుంచి 2వ విడత జేఈఈ మెయిన్స్. జేఈఈ మెయిన్స్ 2వ విడత పేపర్ 1 ఆన్లైన్ పరీక్షలు దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు 2 సార్లు చొప్పున ఈ నెల 18వ తేదీ వరకు మొత్తం 3 రోజుల పాటు జరగనున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు జరిగిన మెయిన్ పేపర్ 1 పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,52,627 మంది దరఖాస్తు చేశారు. మార్చి పరీక్షలకు దరఖాస్తులు కొంత తగ్గువచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.10 లక్షల మంది దరఖాస్తు చేసి ఉండవచ్చని అంచనా. ఏపీలో 20 చోట్ల పరీక్ష జరగనుండగా తెలంగాణలో 10 చోట్ల పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేటలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాబట్టి నేటి నుంచి 2వ విడత జేఈ మెయిన్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. వసతి దీవెన, విద్యా దీవెన దరఖాస్తుకు 20 వరకు గడువు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ ఆపై కోర్సుల్లో కొత్తగా ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ సూచించింది. జ్ఞానభూమి వెబ్సైట్లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. కాబట్టి ఎవరైతే డిగ్రీ కోర్సులో కానీ లేదా ఆపై కోర్సుల్లో కానీ ప్రస్తుతం జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారంతా కూడా ఈ నెల 20వ తేదీలోపు మరి జ్ఞానభూమి వెబ్సైట్లో వారి యొక్క పేరు తర్వాత వారి యొక్క వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోతే మీకు వసతి దీవెన, విద్యా దీవెన అనేది వర్తించదు. కనుక జాగ్రత్తతో ఈ నెల 20 లోపు మరి జ్ఞానభూమి వెబ్సైట్లో మీ యొక్క వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీ యొక్క కాలేజ్ లాగిన్లో. ప్రతిష్టాత్మకంగా జగనన్న విద్యా కానుక కిట్లో కొత్తగా ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, విడతల వారీగా ఇంగ్లీష్ మీడియం నేపథ్యంలో నిర్ణయం. 43 లక్షల మంది విద్యార్థులకు అందించేలా ప్రణాళిక. 731 కోట్లతో పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుకలో ఈసారి అదనంగా ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీని అందజేయనున్నారు. ప్రభుత్వం విడతల వారీగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో ఆ మేరకు ప్రత్యేకంగా నిఘంటువును, ఇంగ్లీష్ ల్యాబ్స్ వర్క్ బుక్లను ప్రవేశపెడుతున్నారు. విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వడం, డిక్షనరీని ఎలా చదవాలో చెప్పాలనుకోవడం దేశంలో తొలిసారి అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పిల్లల సంపూర్ణ వికాసానికి సరైన విద్య కీలకమన్న మహాత్మా గాంధీ వ్యాఖ్యలు ఆదర్శంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించేలా కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక విద్యపై పటిష్టతకు ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. అలాగే ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా జగనన్న విద్యా కానుకను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో చదివే విద్యార్థులకు అవసరమైన వస్తువులను విద్యా కానుక కిట్ల రూపంలో అందిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ నుంచి రోజుకొక కొత్త పదం నేర్పించాలని, ఇదే తరహాలోనే అంగన్వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించారు. పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలంటే చిన్న వయసు నుంచే ఇంగ్లీష్ విద్యా విధానం ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై అభిప్రాయ సేకరణ నిర్వహించగా తల్లిదండ్రుల కమిటీలు 93%,
తల్లిదండ్రులు 96% ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల మధ్యమ బోధనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు ఒక భాషగా ఉండనుంది. ప్రైవేట్ దోపిడీకి చెక్. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి చెక్ చెప్పేలా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం అమలు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల విస్తృత ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచనలో ప్రభుత్వమే పూనుకొనడంతో భావించారు. ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నూతన విద్యా విధానంలో సైతం పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ బోధన ప్రాధాన్యం, ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 6 తరగతులకు ఈ విద్యా సంవత్సరం నుంచి తదుపరి తరగతులకు 2021-22 నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో CBSE అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విధానం అమలుపైన దృష్టి సారించారు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు ఇప్పటికే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే హ్యాండ్ బుక్స్ రూపకల్పన, వాటిని అభివృద్ధి చేయడం, తరగతి గదుల్లో ఉత్తమ బోధనా పద్ధతుల గురించి వివరించడం, టీచర్లకు అవసరమైన బోధనా మెటీరియల్ను రూపొందించారు. విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇంగ్లీష్ మీడియం ప్రాజెక్టు అమలు కోసం ఒక సీనియర్ IASను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇంగ్లీష్ భాషపై శిక్షణ కోసం వెబినార్ను నిర్వహించారు. మరోవైపు D.ed సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించారు. కరోనా విపత్కర సమయంలోనూ ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. అమ్మఒడి కింద విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి 15,000 అందజేస్తున్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళ రూపురేఖలు మారుస్తున్నారు. పౌష్టికాహారం అందించేందుకు మంచి మెనూతో జగనన్న గోరుముద్ద పథకం తీసుకొచ్చారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ద్వారా ఉన్నత విద్యకు అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంకి గాను జగనన్న విద్యా కానుక పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే పాఠశాల విద్యాశాఖకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అలాగే దాదాపు 100 కోట్ల మేర నిధులు పెంచింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ మేరకు నిధులు ఎక్కువగా కేటాయించింది. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. గతేడాది విద్యా కానుక కోసం ప్రభుత్వం 648 కోట్లకు పైగా వెచ్చించగా ఈ ఏడాది 731 కోట్లను మంజూరు చేసింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.